పెద్దయినా నమస్తే, మీ పేరు? రాయపూడి కోటేశ్వరరావు. ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేస్తాం. ఎక్కడ మీది? ఎలగపూడి. ఎలగపూడి అంటే రాజధాని ప్రాంతమే. మరేంటి మొన్న కురిసిన వర్షాలకి రాజధాని ప్రాంతంలో రోడ్లన్నీ మునిగిపోయినాయి అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎంతవరకు వాస్తవం బాబాయ్ అది? ఏంటి అమ్మటి రాంబాబు, అమ్మట ఈయన లేడు, ఆ రాంబాబు గారేనా? అమ్మటి రాంబాబు గారికి ఏం పని లేదండి. పని లేక ఇవన్నీ పుకారు పుట్టించి మునిగిపోయింది. ఇవన్నీ ఎవరు కొట్టలేదు, ఎవరు అన్నీ బాగా జరుగుతున్నాయి. పనులు బ్రహ్మాండంగా జరుగుతుంది, మునగటం కినకటం లేదు. అమ్మటి రాంబాబుకి పిచ్చి పట్టింది. అమ్మటి రాంబాబు అనే ఆయనకి పిచ్చి పట్టింది. అమ్మటి రాంబాబుకి పిచ్చి పట్టింది. అంత తప్పితే రాజధాని మునగల ఏమీ లేదు. అమ్మటి రాంబాబు అట్లా మాట్లాడినన్నాడు. అమ్మటి రాంబాబు మూలనే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఓడిపోయింది. అంత తప్పితే ఏమీ లేదు. అంటే అమరావతిని ముంచేశాడు చంద్రబాబు నాయుడు, ఈరోజు అమరావతిని ఇలా చేశాడని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన అంబటి రాంబాబు. అన్నీ ఉట్టి మాట, దొంగ మాటలండి. ఏమీ లేక ఆయనకి అసలు రాజకీయం తెలుసా? నీటిపారుదల శాఖలో, ఆయన శాఖలో ఎక్కడ వంచనుంది కూడా తెలీదు. ఈ రాష్ట్రం మీద వంతెన ఎక్కడ కొట్టుకుపోయింది కూడా తెలీదు. ఆయన నీటిపారుదల శాఖ చేశాడు. ఆయన మూలనే ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి. ఏమంటే ఎందుకంటారు అసలు? ఆయన జగన్మోహన్ అటుముంటోడి సన్నాసికి ఇచ్చాడు కనుకనే ఓడిపోయింది. అమ్మటి రాంబాబు మూలనే రాష్ట్రంలో బస్టు పట్టిపోయింది. వైసీపీ ఓడిపోయింది అంటారు అంతే, ఆయన వల్లే, అమ్మటి రాంబాబు మూలనే. అంటే మరి వైసీపీలో కొంచెం బాగా మాట్లాడే నాయకుడు ఆయనే అని అంటారు. మరి ఆయన లేదు, నాశనం లేదండి. ఇక అంతేకాదు, ఆ పిచ్చి పట్టి తెలక ముదిరిపోయి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మరి కేతిరెడ్డి గారు ఉన్నారు కదా, ఒక ఆయన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడుతున్నారు ఇక్కడ పులస చేపలు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇవన్నీ కొరస చేపలు అంటాడు, బోడి చేపలు అంటాడు. ఒకటి జనం మీద ఎక్కడ ఉండి మాకు అమరావతిలో నీళ్ళే లేవు. చూసుకోండి, పోయి ఎక్కడా నీళ్ళు లేవు. బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా కట్టుబాటు జరుగుతుంది. చూసుకోమని వచ్చి ఎవరు ఏమి లేదు. అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టుకుంటున్నారు కదా, అది కూడా మునిగిపోయిందని చెప్పి వీడియోలు ప్రచారం చేయండి. చంద్రబాబు గారు ఇల్లు మునగలే, ఏమి మునగలేదండి. వీళ్ళందరూ ప్రచారం చేయడం తప్పండి, అంతేగాని మునగలే అసలు. అసలు ఎందుకనండి బాబాయ్ గారు, తేలికపాటి వర్షం కురిసినా సరే ఇక్కడ ఏవో మునిగిపోయింది, రోడ్లు లేవు, కాలేజీలు సెలవులు ఇచ్చేసారు అని చెప్పేసి ప్రచారం. ఎక్కడ కాలేజీ సెలవు ఇచ్చాడు చూడలేదా? కాలేజీ ఏ సెలవు ఇచ్చాడు? 3-4 కాలేజీలు, ఇంకా 4 కాలేజీలు వస్తున్నాయి, ఆసుపత్రులు వస్తుంది, అన్నీ కడతారు, అన్నీ డెవలప్ అవుతాయి, రేట్లు వస్తాయి. రైతులు కూడా బ్రహ్మాండంగా, చంద్రబాబు పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. అంతే. కాక నువ్వు అడగొద్దు, నేను చెప్పొద్దు, నువ్వు చెప్పొద్దు, కాక అడగొద్దు. నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి? నిర్మాణాలు ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏం బ్రహ్మాండం, చంద్రబాబు పరిపాలనలో బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నావు. ఇక నువ్వేం అడగొద్దు. ఇక